ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి కస్టడీ విచారణ నేటితో 5వ రోజుకు చేరుకుంది. నేటితో పోలీస్ కస్టడీ ముగియనుంది. గత 4 రోజులుగా పోలీసులు అతడిని విచారించగా రవి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న సర్వర్లు, ఐబొమ్మ సిబ్బంది గురించి పోలీసులు ప్రధానంగా ఆరా తీశారు. అయితే డేటా మొత్తం విదేశాల్లో ఉందని, పైరసీ మొత్తం తాను ఒక్కడనే చేశానని, వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్తో అన్ని తానే సమకూర్చుకున్నానని రవి చెబుతున్నాడు. పోలీసులు గత 3 నెలలుగా రవి కదలికలపై నిఘా ఉంచారు. తన అరెస్టు గురించి ముందే ఊహించిన రవి ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ కొనుగోలు చేశాడు. అంతేకాకుండా హార్డ్ డిస్కుల్లో కేవలం సినిమాలు మాత్రమే ఉంచి మిగిలిన కీలక డేటా మొత్తాన్ని మాయం చేసినట్లు గుర్తించారు. రవి బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాల కోసం సిసిఎస్ పోలీసులు ఇప్పటికే పలు బ్యాంకులకు మెయిల్స్ పంపారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి కస్టడీ విచారణ నేటితో 5వ రోజుకు చేరుకుంది. నేటితో పోలీస్ కస్టడీ ముగియనుంది. గత 4 రోజులుగా పోలీసులు అతన్ని విచారించగా రవి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న సర్వర్లు, ఐబొమ్మ సిబ్బంది గురించి పోలీసులు ప్రధానంగా ఆరా తీశారు. అయితే డేటా మొత్తం విదేశాల్లో ఉందని, పైరసీ మొత్తం తాను ఒక్కడనే చేశానని, వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్తో అన్ని తానే సమకూర్చుకున్నానని రవి చెబుతున్నాడు. ఐబొమ్మ రవిని పోలీసులు 5వ రోజు విచారిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, 4 రోజుల విచారణలు రవి ఎటువంటి కీలకమైన సమాచారం అయితే పోలీసులకు ఇచ్చిన నేపథ్యం అయితే లేదు. మరి ఈ రోజు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చారు? ఎందుకంటే ఆయన ప్రతిదీ నేను తెలియదు అన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. దాంతో పాటు కొన్ని విషయాలను మాత్రమే నేను ఒక్కడనే చేశాను అని చెప్పి చాలా పర్టికులర్ గా చెప్తున్న విషయం అయితే బయటకు వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా పైరసీ అంతా కూడా తినకి ఇంకిపింగ్ ఉన్నాడు అని చెప్పి పోలీసులు కూడా తెలిసిన పరిస్థితి. తినకు సంబంధించిన ఏదైతే ఉన్నదో బప్పం టీవీ, ఐబొమ్మ అనే దాంట్లో 17 వెబ్సైట్లను తిని ప్రారంభించడం జరిగింది. అందులో తిన ఆల్రెడీ ఈఆర్ కంపెనీ ఏదైతే ఇన్ఫోటెక్ కంపెనీ పెట్టాడో, సీఈఓగా ఉన్నటువంటి నేపథ్యంలో తను వెబ్ డిజైనర్ కావడంతో ఇదంతా చేశాను. వెబ్ డిజైనర్ కావడంతో ఇదంతా కూడా లోగోలని, ఐబొమ్మ కానీ, బప్పం కానీ, నెట్వర్క్స్ అన్ని కూడా చేశాను అని చెప్తున్నాడు. సినిమా మీద ఉన్నటువంటి ఒక అభిమానంతోనే ఇవంతా చేశాను చెప్పండి. సినిమాలు అంటే తనకు పిచ్చి నేను చూశాను అని చెప్పి చెప్తున్నాడు పరిస్థితి ఉంది. అంతా కూడా ఇప్పుడు మనం తన ప్రస్తుతానికి అయితే అరెస్ట్ అయ్యి ఆల్రెడీ కానీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వేదిక కనుక చూసుకుంటే తనకు సపోర్ట్ మాత్రం చాలా మంది పెరుగుతుందని చెప్పారు కదా. సామాన్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఐబొమ్మల సినిమా చూసే వాళ్ళందరూ వీక్షకులు కూడా ఐబొమ్మ రవి లేకపోవడం, సినిమాలను మేము చూడలేకపోతున్నామని చెప్పేసి తనను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. కానీ కొంతమంది ఆటోల్లో కూడా తనకు బ్యానర్ వేసుకొని ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి మేము మద్దతు పలుకుతున్నాము, అనవసరంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మరొక పక్కన ఆటోలో కూడా బ్యానర్స్ వేసుకొని తిరుగుతున్నటువంటి
పరిస్థితి హైదరాబాద్ నగరంలో మనం చూసాం. ఆ విజువల్ కూడా ఆల్రెడీ మనం పొద్దున కూడా చూసాము. అటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ 5 రోజుల కస్టడీలో పోలీసులు ఏం తేల్చారు అనేది కూడా పోలీసులు కూడా మొత్తం తలకు పోటు మారిందని కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ 4 రోజుల కస్టడీ ఇవాళ 5వ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి కేవలం తన పర్సనల్ విషయాలు మాత్రమే పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పైరసీకి సంబంధించిన విషయాలు మాత్రం తను ఎక్కడ కూడా చెప్పలేకపోతాను, మర్చిపోయాను అని చెప్పి పోలీసులకి బొమ్మ చూపిస్తున్నాడు. ఐబొమ్మ రవి పోలీసులకు బొమ్మ చూపిస్తున్నాడు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అడిగినటువంటి ప్రశ్నలకు ఏదైతే ఉన్నారో అన్ని కూడా అబద్ధాలు చెప్తున్నాడు. అంటే కింగ్ పిన్ ఎవరున్నారు, ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి కాకుండా ఈ సినిమా పైరస్ ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే విదేశాల నుండి చేస్తున్నారు, అంటే ఫేక్ ఐడీలు పెట్టి చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బ్యాంకు సంబంధించిన లావాదేవీలు ఏదైతే ఉన్నాయో వాటిపైన అడిగినప్పటికీ కూడా తనకి ఏమి తెలియదు, నేను మర్చిపోయాను అని రకరకాల ప్రశ్నలతోనే సాగదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మొత్తం మీద ఏంటంటే ఆ కూపిలాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా 5 రోజుల కస్టడీ కూడా ఏమీ కూడా సమాచారం రాబట్టలేకపోయినారు. కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కావాలంటే ఖచ్చితంగా అవి ఏవైతే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటివి హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు అవన్నీ స్వాధీనం చేసుకుని అవన్నీ కొంచెం సగం డిలీట్ చేయడం అనేది వాళ్ళ ఎథికల్ హ్యాకర్స్ ద్వారా దాని మొత్తం మీద ఒక రికవరీ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మరొకసారి కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం మీద బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఈ 5 రోజుల కస్టడీలో మాత్రము ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయామని కూడా పోలీసులు కూడా ఉన్నటువంటి సమాచారం. కేవలం తనకు సంబంధించినటువంటి తిరిగి అడిగినా అధికారులు అంటే విడిచి అడుగుతున్నారు. ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కానీ, ఏసీబీ అధికారి కానివ్వండి, డీసీపీ స్థాయి అధికారి కానీ వీళ్ళు వీడమర్చి అడిగినప్పటికీ కూడా ఎవరికి ఏదే మీద చెప్తున్నదో వాళ్ళకి అదే చెప్తున్నారు. అంటే తప్పించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మరొకసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు విషయం రాబట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ఐబొమ్మ రవి లోపల ఉన్నప్పటికీ కూడా సినిమాలన్నీ కూడా పైరస్ అవుతున్నాయి. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ భారీగా ఉంది, ఒక మాఫియా అని చెప్పొచ్చు. కానీ పోలీసులు మాత్రము ఎవరెవరు ఉన్నారో ఎంతో పాటు మాట్లాడారు, ఎంతమంది వీళ్ళకు గ్యాంగ్లో ఉన్నారు అన్న దానిపైన అరెస్ట్ చేసి తర్వాత విచారిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా A2, A3 ఎవరైతే ఉన్నారో ఈ బొప్పం రవికి సంబంధించినటువంటి ప్రశాంత్ కానీ సంజయ్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే రవి పైన నిఘా పెట్టడం జరిగింది. రవిని నిఘా పెట్టిన తర్వాత అప్పుడే పోలీసులకు సవాల్ విసిరన్న పట్టుకోండి చూద్దాం, నేను ఏం పట్టుకోలేరు, నేను దొరకను అని చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అయినప్పుడు పోలీసులు ఎట్టకేళ్లకు నిఘా పెట్టి పట్టుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ వచ్చిన వెంటనే పట్టుకున్న ఇదంతా కూడా తను విదేశాల్లో ఉండి చేశానని చెప్తున్న పరిస్థితి. కనుక తను కేవలం సినిమాని తెప్పించి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడమే తనకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. తనకు ఆల్రెడీ పెళ్ళైన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులతో దూరం ఉన్నటువంటి తన భార్యతో కూడా విడాకులతో దూరం ఉన్నాడు, అక్కడ తల్లిదండ్రులతో కూడా దూరంగా ఉన్నటువంటి తను ఒక్కడు మాత్రమే లగ్జరీగా జీవిస్తున్నానని చెప్పేసి పోలీసులకు మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన విదేశాల్లో అంటే వారంలో ఒక ట్రిప్, అంటే వారం నుంచి 20 రోజుల మధ్య ఒక్కొక్క ట్రిప్, అంటే ఒక్కొక్క అమెరికా, నెదర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్, దుబాయ్ ఇటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో దేశాలలో తనకు తిరగడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఒక టూరిస్ట్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వచ్చానని చెప్తున్న పని. మరి అంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా భావిస్తే ఇదంతా కూడా బొప్పం సినిమా కానివ్వండి, ఉన్నటువంటి సినిమాలు కానివ్వండి, పైరస్ సినిమాలు కానివ్వండి, ఆ గేమింగ్ యాప్స్ పైన కూడా జరిగినటువంటి లావాదేవీలు అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణలో 20 కోట్ల రూపాయలు తన అకౌంట్లో ఒక 2-3 అకౌంట్లలో దొరికినట్టు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. మొత్తం 35 బ్యాంకులకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా పోలీసులు కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఎవరైతే బ్యాంక్స్ అకౌంట్స్ ఉన్నాయో ఈ వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి విదేశాల్లో ఉన్న బ్యాంకులు కానివ్వండి, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కానివ్వండి, ఆ బ్యాంకులన్నింటికి కూడా వీళ్ళు మెయిల్స్ పెట్టడం జరిగింది. ఈ యొక్క బొప్పంకు సంబంధించిన ఇమ్మడి రవికి సంబంధించినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఈయనకి అకౌంట్కి పడ్డది, ఎక్కడెవరికి పంపించాడు అన్న దానిపైన కూడా వీళ్ళు మెయిల్స్ పెట్టడం జరిగింది. తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అవన్నిటి కూడా చూపిస్తూ అడుగుతున్నట్టు తను ఆల్రెడీ ఫేక్ సంబంధించినటువంటి ఒక ఐడి ఆధార్ కార్డు కూడా తీసుకోవడం జరిగింది, లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇటువంటివన్నిటి కూడా కూర్చోబెట్టి చూపించి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించినప్పుడు కూడా తను ఏమో తెలియదు అని చెప్పించి తను తప్పించుకునే ధోరణిలో ఉన్నాడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు దాదాపుగా 4 రోజులు కస్టడీలో విచారించిన నేపథ్యంలో ఒక్కడు కూడా తన నుంచి రాబట్టలేకపోయానని చెప్పొచ్చు. ఐబొమ్మనే చూపిస్తున్నాడు అని చెప్పచ్చు. సినిమా అంతా కూడా చూపించిన తర్వాత ఐబొమ్మ ఏదో రవి యోధతో ఫేమస్ అయ్యాడో అదంతా కూడా చూసినట్టయితే పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతున్నాడని కూడా చెప్పచ్చు. అరెస్ట్ కావడానికి కూడా ముప్పు తిప్పలు పెట్టిన నేపథ్యంలోనే కస్టడీ తీసుకున్న తర్వాత కూడా పోలీసులకు విచారణలు కూడా ఏం చెప్పలేకపోతే కేవలం తన పర్సనల్ విషయాలు మాత్రమే తను చెప్తున్నాడు. పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టి సినిమా పైరసీకి సంబంధించిన పోలీసులు అడిగితే కూడా తను ఏం చెప్పలేకపోతున్న పరిస్థితి. ఐబొమ్మతో పాటు కూడా ఆ సినిమాల పైరసీలో కూడా బెట్టింగ్ యాప్స్ వచ్చిన పరిస్థితి. ఆ బెట్టింగ్ యాప్స్లో వచ్చే డబ్బంతా కూడా తన అకౌంట్లోకి రావడం జరిగింది. ఒక అకౌంట్ ఏదైతే దాంట్లో 3.5 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి సీజ్ చేయడం జరిగింది. మిగతా బ్యాంక్ ఏదైతుందో అంటే 20 కోట్లకు పైగానే ట్రాన్సాక్షన్ జరిగినటువంటి పరిస్థితి చెప్పినటువంటిది. మిగతా బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాడి బ్యాంకులో కనుక మెయిల్ పెట్టడం జరిగింది. ఆ బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఎంత పడ్డది అంతా కూడా 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి అనుకోకుండా పోలీసులు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నటువంటి దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పి కేసు అంతా కూడా సిఐడికి అప్పగించారు. మరి సిఐడి అధికారులు కూడా ఒక పక్కన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, మరో పక్కన ఇప్పుడు ఆల్రెడీ సైబర్ క్రైమ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ
సిఐడికి మాత్రం కేసు బదిలీ కావడంతోనే ఆ బ్యాంకు లావాదేవీలు అన్నిటిపైన కూడా లీగల్గా వాళ్ళ ఒపీనియన్ కోసము లీగల్ ఒపీనియన్ తీసుకొని మెయిల్స్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూస్తే మరి బప్పం రవికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డాట్ అంతా బయటికి రాగాలంటే కూడా ఖచ్చితంగా ఈ బప్పం రవిని మరొకసారి పోలీస్ కస్టడీకి తీసుకుంటే ఆ విచారిస్తే అదంతా కూడా బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోనీ ఏదైతేమి కానీ ఈ బప్పం సినిమాకి సంబంధించినటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఇమ్మటి రవికి మొత్తం మీద ప్రజలు మాత్రం చాలా మంది సానుభూతి పరులు ఉన్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వేదిక చేసుకొని సినిమా రేట్లు విపరీతంగా పెంచడం వల్లనే ఐబొమ్మ రవి సినిమాలు పెడుతున్నాడు, మీరు సినిమా రేట్లు టికెట్ తగ్గిస్తే ఇటువంటి పైరసీలు రావు కదా అని మరో పక్కన సోషల్ మీడియాలో వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసుల పైన కూడా విచిత్రమైనది అంటే పోలీసులే అనవసరమైన రవిని అరెస్ట్ చేశారు. చాలా మంది దొంగలు ఉన్నటువంటి పది వాళ్ళని వదిలిపెట్టి ఐబొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేశారని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఐబొమ్మ రవి వలన చాలా మంది నిరుపేదలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ మనం ప్రధానంగా చూస్తే అతన్ని అరెస్ట్ చేశారని ముందే తనకి క్లారిటీ ఉన్న నేపథ్యంలో తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిలీట్ చేయడం కూడా జరిగింది. అంటే అతనికి తెలుసు నేను చేస్తుంది తప్పు అన్న విషయం తెలిసే ఈ విధంగా చేశాడని చెప్పి అనుకోవాలి కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ తాను ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చి కూకట్పల్లి తన ఇంట్లోకి ఏదైతే ఉన్నాడో ఆ ఉన్న తర్వాత పోలీసుల లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులను చూసి తన ఇంటి ముందట ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా తను గమనించి లోపలే ఉండి అక్కడ 2 గంటల పాటు పోలీసులను కూడా ముప్పు తిప్పలు పెట్టాడని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ఆ 2 గంటల లోపలనే తను ఆల్రెడీ ఉన్నదంతా కూడా తను వెబ్ డిజైనరు, తన హ్యాకరు, ఇవన్నీ తనకు బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఎందుకంటే ఈ పైరసీ చేస్తున్న వ్యక్తులకు అంతే ఏదైతే ఫేక్ ఐపీలు పెట్టి వీళ్ళు చేస్తున్నారు అంటే ఇంతనకు బాగా తర్జుమున్నటువంటి వ్యక్తి కనుక 2 గంటల పాటలు ఉన్నదంతా కూడా డిలీట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న సెల్ ఫోన్లు కానివ్వండి, తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు కానివ్వండి, ల్యాప్టాప్ అన్నిట్లో కూడా డిలీట్ చేసి 2 గంటల పాటు పోలీసులకు డోర్ తీయకుండా సతాయించడం జరిగింది. ఇబ్బందులకు గురి చేసి తర్వాత లాస్ట్కు ఆ డోర్ కొట్టడంతో తనంతా కూడా డిలీట్ చేసి మళ్ళీ తెలియనట్టుగా డోర్ ఓపెన్ చేశాడు. ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసులు లోపలికి వెళ్ళేవని సెర్చ్ చేసినప్పటికీ కూడా ఒక ల్యాప్టాప్ మాత్రం సజ్జ మీద పెట్టాడనేటువంటి పరిస్థితి. ఆ సజ్జ మీద ఎందుకు పెట్టారని పోలీసులు అక్కడే ప్రశ్నిస్తే పెయింటింగ్లు రూమ్కి వేయించానో అప్పుడు పెట్టాను, పెయింటింగ్ వేసి అక్కడ ఎందుకు పెట్టారని రకరకాల ప్రశ్నలు వీళ్ళు అడిగినప్పుడు కూడా అర్థమైపోయింది. ఆ 2 గంటల పాటు టైం తీసుకొని ఉన్నదంతా మొత్తం ఊడ్చేసి ఉండడానికి కూడా స్పష్టంగా పోలీసులు భావించారు. అందుకే ఏంటంటే వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎథికల్ హ్యాకర్స్తోని ఆ యొక్క డాట్ అంతా రికవరీ చేసి దాని మీద మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసులు భావిస్తారు. ఎందుకంటే ప్రాథమికంగా అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా అంతా కూడా డిలీట్ అయిపోయింది. అవంతా కూడా డాటా తీసిన తర్వాత మన కస్టడీ తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భువన్, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.